హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే పల్లవి అన్న మాటలకి చాలా బాధపడుతుంది. ఇక అలాగే వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ అవని దగ్గరికి వచ్చి, అవని నువ్వేం బాధపడకు, అయినా మీ అమ్మగారు ఉన్నారని చెప్పావు కదా, మరి అందరి ముందు మీ అమ్మగారి గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడగడంతో ఆ మాటలకి అవని, ఏవండి, అమ్మ ఉంది, కానీ ఎక్కడ ఉందో తెలీదు, మరి లేనమ్మని నేనెలా తీసుకొస్తాను? అమ్మ ఎక్కడ ఉందో తెలుసుకుని అందరి ముందు అమ్మని తీసుకొచ్చి నిలబెడతాను. అప్పుడు నా కన్న తల్లి ఈవిడే అని అందరికీ చెప్తాను అని చెప్పడంతో ఆ మాటలకి అక్షయ్, అయ్యో అవని, ఏం ఆలోచిస్తున్నావు? తల్లుండి కూడా లేనట్టుగా ఎందుకు అందరి ముందు అవమానపడుతున్నావు అని అంటుంటే, చూడండి, అమ్మ ఉందని చెప్పగలను, కానీ అమ్మని చూపించలేను కదా. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉందో కూడా తెలీదు, ముందు అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో మాట్లాడుతూ ఉంటే, అక్షయ్ అవనిని దగ్గరకు తీసుకుని ఇక ఓదార్చుతాడు. ఇది ఇలా ఉండగా ఇక మీనాక్షినైతే చూపిస్తారు. మీనాక్షి ఇంకా ఒక బస్ స్టాప్లో కూర్చుని తను అనారోగ్యరీత్యా దగ్గుతూ ఉంటుంది. అదే టైంలో పెద్ద గాల్దుమ్ము రావడంతో ఇంకా మీనాక్షి చేతిలో ఉన్న ఒక ఫోటో గాలికి ఎగిరిపోతుంది. ఇంకా అదే టైంలో పక్కనే కాస్త దూరంలో ఇంకా చక్రధర్ అయితే కార్ దిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అనుకోకుండా చక్రధర్ ముందు ఒక ఫోటో వచ్చి ఎగిరి పడుతుంది. ఆ ఫోటోని చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే మీనాక్షి ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉంది, అంటే మీనాక్షి కొంపతీసి నా గురించి అవనితో అంతా చెప్పేసి ఉంటుందా? అవనికి నేనే కన్న తండ్రిని తెలిసిపోయిందా అని చెప్పి ఇక చక్రధర్ అయితే చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు. కానీ ఎక్కడా కూడా మీనాక్షి కనిపించదు. ఏంటి, ఈ మీనాక్షి ఎక్కడా కనిపించట్లేదు? లేకపోతే అవని మీనాక్షిని వాళ్ళింటికి తీసుకెళ్ళిందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ మీనాక్షి అవని కంట పడితే కనుక ఖచ్చితంగా అవనికి నేనే కన్న తండ్రిని తెలుస్తుంది. ఆ తర్వాత అందరూ కూడా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక పల్లవి నన్ను అసహ్యించుకుంటుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఒకసారి నేను అవనిని కలవాలి అని చెప్పి ఇక చక్రధర్ అయితే అక్కడి నుంచి అవని ఇంటికి బయలుదేరతాడు. ఇక అవని అయితే అదే టైంలో ఇంకా బయటకి వస్తుండగా చక్రధర్ కారు ఆగుతుంది. ఆ కారుని చూసి అవని ఎవరన్నట్టుగా చూడటంతో ఇంకా చక్రధర్ కారు దిగుతాడు. చక్రధర్ని చూసిన అవని, బాబాయ్ ఇప్పుడే రావడమా, రండి అని చెప్పి అవని లోపలికి తీసుకెళ్తుంటే ఇక చక్రధర్ మాత్రం ఇల్లంతా తన కళ్ళతో మొత్తం వెతికేస్తూ ఉంటాడు. ఇంకా అవని, ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు? పల్లవి కోసమేగా, పల్లవి బయటకెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుంది, మీకు కాఫీ ఇవ్వనా అని అడగడంతో ఇక చక్రధర్, ఏంటి అవని నాతో నార్మల్గా మాట్లాడుతుంది, అంటే అవని మీనాక్షిని కలవలేదా అని చెప్పి ఇక చక్రధర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో చక్రధర్కి ఏదో ఫోన్ రావడంతో ఇక చక్రధర్ ఫోన్ తీసి మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా తన చెయ్యి మీద చక్రధరు వేయించుకున్న టాటూ కనిపిస్తుంది. ఆ టాటూని చూస్తుంది. అదే పంగా ఇక అవని అయితే, ఎమ్మెవరు అసలు? ఎమ్మని చక్రధర్ బాబాయ్ తన చేతి మీద ఎందుకు వేయించుకున్నారు? అలాగే సి అంటే చక్రధర్, ఎమ్మంటే ఆయన పిన్నిగారి పేరు రాజేశ్వరి కదా, అప్పుడు ఆర్ ఉండాలి కదా అని చెప్పి ఇక అవని అయితే ఆలోచనలో పడుతుంది. ఒక్కసారిగా చక్రధర్ ఫోన్ మాట్లాడి అవని తన చేతిని గమనించడం చూసి ఇక వెంటనే షర్ట్ని కిందకి లాక్కుంటాడు. అవని, ఏదో కాఫీ అన్నావమ్మా అని అంటుంటే, బాబాయ్ కాఫీ తీసుకొచ్చి చాలాసేపు అయింది, కానీ మీరు ఫోన్ మాట్లాడడంతో కాఫీ చల్లారిపోయింది, ఇప్పుడే వేడిగా తీసుకొస్తాను అని అనుకుంటూ అవని అయితే లోపలికి వెళ్తుంది. ఇక చక్రధర్ అయితే అవని లోపలికి వెళ్లడంతో చుట్టుపక్కల మొత్తం ఇల్లంతా వెతికేస్తుంటాడు. అలా ఇల్లంతా వెతకడంతో ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో మీనాక్షి ఇక్కడ లేదు, కానీ మీనాక్షి ఎట్టి పరిస్థితుల్లో అవని కంట పడకూడదు అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పల్లవి వచ్చి, డాడ్ మీరు ఇక్కడికి వచ్చారా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతుండగా, చక్రధర్, బేబీ
నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి అని చెప్పి ఇక చక్రధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పల్లవి ఒక్కసారిగా ఇదేంటి, డాడ్ నా కోసమే వచ్చారు కదా, మరి కనీసం నాతో మాట్లాడకుండా పనుందని వెళ్ళిపోతున్నారేంటి, అసలు డాడ్ ఎందుకు వచ్చినట్టు, నేనొచ్చేసరికి డాడ్ ఇల్లంతా వెతుకుతున్నారు, ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే అక్కడే కూర్చుని ఉంటుంది. ఇంతలో అవని కాఫీ తీసుకురావడంతో పల్లవి వెంటనే అవని చేతిలో ఉన్న కాఫీ తీసుకుని థ్యాంక్స్ అక్క అని చెప్పి ఇక ఆ కాఫీని తాగుతూ ఉంటే అవని, పల్లవి అది మీ నాన్నగారికి తీసుకొచ్చాను అని అంటుంటే, డాడ్ వెళ్ళిపోయారు, అందుకే నాకు కాస్త హెడేక్గా ఉంది, ఈ కాఫీ తాగుతాను అని చెప్పి ఇక పల్లవి కాఫీని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది. అవని కూడా అదేంటి బాబాయ్ గారు పల్లవిని కలవాలన్నారు, మరి పల్లవిని చూసి వెళ్ళిపోవడం ఏంటి, ఏమై ఉంటుంది, పైగా బాబాయ్ ఎందుకు ఇల్లంతా అలా వెతుకుతున్నారు, అసలు ఏమై ఉంటుంది, మళ్ళీ ఈ పల్లవి అలాగే చక్రధర్ బాబాయ్ కలిసి మళ్ళీ ఏదైనా చేస్తున్నారా అని చెప్పి ఇక అవని అయితే ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా బస్ స్టాప్లో కూర్చుని ఉన్న మీనాక్షిని అయితే కమల్ చూస్తాడు. ఒక్కసారిగా కమల్ మీనాక్షి పరిస్థితిని చూసి ఇక చాలా బాధగా, అమ్మా ఎవరు మీరు, మీకు ఆరోగ్యం బాగోలేనట్టుంది, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నారు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుండగా ఇక మీనాక్షి అయితే అది బాబు అని చెప్పి ఇక అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఒక్కసారిగా మీనాక్షి అలా పడిపోవడంతో కమల్ మీనాక్షిని పైకి లేపి అమ్మా అమ్మా అని చెప్పి ఎంత లేపినా లేవకపోవడంతో అక్కడే ఉన్న కొన్ని వాటర్ బాటిల్ తీసుకుని కాస్త నీళ్ళని మీనాక్షి మొహం మీద కొడతాడు. ఇక మీనాక్షి చిన్నగా కళ్ళు తెరిచి బాబు థ్యాంక్స్ బాబు అని చెప్పి ఇక కమల్కి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఇంకా మీనాక్షి దగ్గర ఉన్న వాళ్ళ చిన్ననాటి ఫోటో అయితే కింద పడుతుంది. అది చూసిన కమల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఫోటో అని అంటుంటే ఇక మీనాక్షి ఆ ఫోటోలో ఉన్న పిల్లలిద్దరూ నా పిల్లలే అని ఇక మీనాక్షి అంటుంది. ఒక్కసారిగా కమల్ అంటే అంటే మీరు మా అవని వదిన వాళ్ళ అమ్మగారా అని కమల్ అడగడంతో ఒక్కసారిగా ఇక మీనాక్షి అయితే షాక్ అయిపోతుంది. బాబు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవునండి నేను అవని వదిన వాళ్ళ మరిదిని, అవని వదిన మా అన్నయ్య వాళ్ళ భార్య, మీరు వెతుకుతుంది మా వదిన కోసమే, అంటే మీరు మా వదిన వాళ్ళ అమ్మగారా అని చెప్పి ఇక కమల్ అయితే మీనాక్షిని అడుగుతూ ఉంటే మీనాక్షి కూడా అవును బాబు, ఎప్పుడో చిన్నప్పుడు నా కూతురు తిరణాల్లో తప్పిపోయింది, తర్వాత తన కోసం నా కొడుకు భరత్ నేను తాను పెరిగిన ఆశ్రమంలో వెళ్ళి అడిగాం, ఆ తర్వాత అవనిని కలిసాం, కానీ అనుకునే సందర్భంలో అవని నుంచి మళ్ళీ మేం దూరమయ్యాం, కానీ ఇప్పుడు అవని ఎక్కడుందో ఏంటో, నా కొడుకు కూడా అవనితో పాటు అక్కడే ఉన్నాడని తెలిసింది, అందుకే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతుంటే, చూడండమ్మా మీరు మంచివాళ్ళు నాకే కనిపించారు, నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఇన్ని రోజులు వదినకి అమ్మలేదని అందరూ కలిసి చాలా వరకు అవమానించారు, కానీ ఇప్పుడు వదినకి అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు, అలాగే భరత్ కూడా మా ఇంట్లోనే ఉన్నాడు, పైగా భరత్ మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, రండమ్మా నాతో రండి అని చెప్పి ఇక కమల్ అయితే మీనాక్షిని తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఒక్కసారిగా మీనాక్షిని తీసుకొచ్చిన కమల్ని చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక పల్లవి అయితే ఏంటి వీడు అవని గురించి నిన్న వాళ్ళమ్మ గురించి నేనేదో మాట్లాడేసరికి వెంటనే వెతికి తీసుకొచ్చేశాడు అని చెప్పి పల్లవి అయితే ఇక కంగారు పడుతూ చూస్తుంది. ఒక్కసారిగా అవని మీనాక్షిని చూసి అమ్మా అని అనుకుంటూ చాలా ఎమోషనల్గా మీనాక్షిని హత్తుకుంటుంది. ఇంకా అందరూ కూడా అవని మీనాక్షిల వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇక పార్వతి అయితే అమ్మా అవని ఎవరివిడా అని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న కమల్ అయితే అమ్మా ఈవిడెవరో కాదమ్మా, వదినకి అమ్మమ్మ, సొంత అమ్మ, వదిన చిన్నప్పుడు తిరునాళ్ళలో తప్పిపోయిందట, అప్పుడు వదిన్ని వెతుక్కుంటూ మన బావ భరత్ అలాగే ఈవిడ గారు ఇద్దరు కూడా వదిన కోసం వదిన పెరిగిన ఆశ్రమానికి వెళ్ళారు, ఆ తర్వాత వదిన కలిసింది, కానీ కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితుల్లో వదిన నుంచి వీళ్ళు దూరమయ్యారు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి చప్పట్లు కొట్టుకుంటూ బాగుంది, చాలా బాగుంది, ఏంటి
మీ వదినతో కలిపి నువ్వు కూడా కొత్త నాటకం ఏమన్నా మొదలు పెట్టావా? ఎవరినో తీసుకొచ్చి మీ వదినకి అమ్మని చెప్తున్నావు. అమ్మ లేదన్నంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి అమ్మని చెప్పేస్తే నమ్మడానికి ఇక్కడెవరు పిచ్చివాళ్ళేరు నీలాగా అని చెప్పి ఇక పల్లవి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఒక్కసారిగా కమల్, పల్లవి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తాను. వదిన చిన్నప్పటి ఫోటో ఈవిడ దగ్గర ఉంది. నేను ఆ ఫోటోని చూసే ఈవిడ వదినకి తలని అర్థమైంది. పైగా ఆవిడ కూడా వదిన్ని చూసి నా కూతురిని చెప్పారు. కావాలంటే ఈ ఫోటో చూడండి అని చెప్పి తన దగ్గర ఉన్న ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో అందరికీ చూపిస్తారు. ఇక అవని అయితే ఎప్పుడు తన చిన్ననాటి ఫోటోని పట్టుకుని తనలో తను బాధపడుతూ ఉన్న సంగతిని గుర్తు చేసుకుని ఆ ఫోటోలో ఉన్న పాప, అలాగే ఇక కమల్ చూపించిన ఫోటోలో ఉన్న పాప ఒక్కరే అవడంతో ఇక అవని చెప్పిన మాటలు నిజమని నమ్మి ఇంట్లో అందరూ కూడా మీనాక్షిని దగ్గరికి తీసుకుంటారు. ఇక రాజేంద్ర అయితే, అమ్మ అవని, తల్లి తండ్రి ఉన్న ఇన్ని రోజులు అనాథలా పెరిగావు. ఎందుకమ్మా నీకొక అమ్మా నాన్న ఉన్నారని మాతో చెప్పలేదు అని అంటుంటే ఇక అవని, అది మావయ్య గారు అమ్మా నాన్న ఉన్నారని చెప్తాను, కానీ వాళ్ళని చూపించకపోతే మీకు నా మీద కోపం వస్తుంది కదా. ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టానని మళ్ళీ ఇంట్లో లేనిపోని మనస్పర్ధలు ఏర్పడతాయేమోనని అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను అని చెప్పి ఇక అవని చెప్పడంతో అవని మాటలకి కమల్, వదినా నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఎక్కడైనా అమ్ముందని చెప్తే నమ్మకుండా ఎవరుంటారు? అయినా నువ్వు అనాథనని అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది? ఇక్కడ నీకు కూడా తెలియదు కదా నీకొక అమ్ముందని. ఈ మధ్యనే తెలిసింది. చెప్తే నీతో పాటు అందరం సంతోషపడేవాళ్ళం. ఎందుకు వదినా ఎన్ని రోజులు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావు? అర్థమైంది. ఇదిగో ఇట్లాంటి పనికిమాల వాళ్ళ వల్లగా నువ్వు ఈ నిజాన్ని దాచిపెట్టావు. ఇట్లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నేనేం చేయలేరు వదినా. అయినా పెద్దావిడ్ని ఇక్కడే నుంచోపెట్టి మాట్లాడేస్తున్నాం. ముందు లోపలికి తీసుకెళ్దాం పదండి అని చెప్పి ఇక కమల్ అయితే మీనాక్షిని తీసుకుని లోపలికైతే వెళ్తుంటాడు. పల్లవి అయితే, ఓ అమ్మొచ్చింది, మరి నాన్నెక్కడున్నాడు అని చెప్పి ఇక పల్లవి అడగడంతో ఒక్కసారిగా మీనాక్షి కంగారు పడిపోతుంది. మీనాక్షి కంగారుని చూసి ఇక అవని, అమ్మా ఏమైందమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? నీకు బాగానే ఉంది కదా అని అంటుంటే ఇక అక్కడే ఉన్న కమల్, వదినా అత్తయ్యకి అస్సలు బాగాలేదు. ఇందాక రోడ్డు మీద పడిపోయింది. సమయానికి నేను చూశాను కాబట్టి ఇలా ఇంటికి తీసుకురాగలిగాను. అయినా ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు. ఇంతకీ భరత్ బావ ఎక్కడున్నాడు? కనీసం అమ్మ దగ్గరికి కూడా వెళ్లకుండా వీళ్ళెక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇంకా కమల్ అయితే భరత్ గురించి మాట్లాడుతూ ఆవిడ్ని లోపలికైతే తీసుకెళ్తారు. ఇక పల్లవి అయితే, ఇదేంటి నేను తండ్రి గురించి అడుగుతుంటే వీళ్ళేం చెప్పకుండా ఇలా మాట దాటేస్తున్నారు? అయినా వీళ్ళని చంపేమని ఆ రోజే చెప్తే డాడ్ వీళ్ళని ఎందుకు వదిలేసినట్టు? ముందు అర్జెంటుగా డాడ్తో మాట్లాడాలి అని చెప్పి ఇక పల్లవి అయితే గబగబా బయటకు వెళ్ళి చక్రధర్కి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా చక్రధర్ పల్లవి ఫోన్ చూసి కాస్త కంగారు పడతాడు. ఎందుకంటే అప్పటికే భరత్ అలాగే పల్లవి అవని ఇక మీనాక్షి కలిసిన ఫోటో చక్రధర్కి దొరకడం వల్లే అది వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడన్న సంగతి పల్లవికి తెలిసిపోయిందేమో. తన తండ్రి ఇంత మోసగాడని పల్లవి అసహ్యించుకుంటుందేమోనని ఇక చక్రధర్ అయితే కంగారు పడుతూ, బేబీ ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు అని చెప్పి ఇక చక్రధర్ అయితే కంగారు పడుతూ పల్లవిని అడుగుతాడు. ఇంకా పల్లవి అయితే, డాడ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయినా నువ్వు ఇట్లా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఎందుకు డాడ్, ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్, ఓ అయితే పల్లవికి మీనాక్షి గురించి నిజం తెలిసిపోయింది. అలాగే అవని కూడా నా కూతురే అన్న నిజం పల్లవికి తెలిసినట్టుంది. అందుకే పల్లవి ఇలా అడుగుతుంది అని చెప్పి ఇక చక్రధర్, అది బేబీ అని అంటుంటే, చూడండి డాడ్, మీరు నన్ను ఇంతలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. మీరు నన్ను సేవ్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. అవని వైపు సపోర్టింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంటే, ఇదేంటి
బేబీ ఇలా మాట్లాడుతుంది అంటే పెద్ద కూతురిగా అవనిని నేను సపోర్ట్ చేస్తున్నానని పల్లవి అనుకుంటుందా అని చెప్పి ఇక చక్రధర్ అనుకుంటూ అది కాదు బేబీ కాస్త నేను చెప్పేది విను అని అంటుంటే చూడండి డాడ్ ఆ రోజు భరత్ని అలాగే వాళ్ళమ్మని చంపేమని చెప్పాను దానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు కానీ వాళ్ళని చంపకుండా ఎందుకు వదిలేశారు ఈరోజు వాళ్ళని చంపకుండా వదిలేయడం వల్ల ఆవిడ గారు వెతుక్కుంటూ కూతురి కోసం ఇక్కడికి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్కి దిమ్మ తిరిగిపోతుంది బేబీ ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి అక్కడికి వచ్చిందా అని అడగడంతో ఇక పల్లవి షాక్ అయిపోతుంది డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీనాక్షి ఎవరు అని అంటుంటే అదే బేబీ అవని వాళ్ళ అమ్మ మీనాక్షి అక్కడికి వచ్చిందా అని చెప్పి ఇక చక్రధర్ అయితే మళ్ళీ మీనాక్షిని పేరు పెట్టి పిలవడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది డాడ్ ఆవిడ పేరు మీనాక్షి అని ఇంతవరకు నాకే తెలీదు కానీ మీకెలా తెలుసు పైగా అవని వాళ్ళ అమ్మ పేరుని అంత క్లియర్గా చెప్తున్నారు అంటే ఆవిడ ఇంతకుముందే మీకు తెలుసా అని అడగడంతో ఒక్కసారిగా ఇక చక్రధర్ తడబడుతూ అది బేబీ అంతకుముందు భరత్ని వాళ్ళ అమ్మగారిని నేను కిడ్నాప్ చేశాను కదా అప్పుడు తెలుసుకున్నానులే పైగా వాళ్ళు నా కళ్ళు కప్పి నన్ను మోసం చేసి నా నుంచి తప్పించుకున్నారు వాళ్ళని ఊరికే వదిలేస్తానా ఏంటి వాళ్ళని పట్టుకొని ఎట్లా అయినా సరే లేపేయాలని అనుకున్నాను కానీ వాళ్ళు తప్పించుకున్నారు కానీ ఈసారి మాత్రం అస్సలు వదిలిపెట్టను అవని వాళ్ళ అమ్మని అని అంటుంటే ఆపండి డాడ్ ఇప్పుడు అవని వాళ్ళమ్మ అవని దగ్గర చాలా సేఫ్గా ఉంది ఇప్పుడు ఆమె మీద మీరు కనీసం నీడ కూడా వాడలేదు అలా చేస్తే మన విషయాలు చాలానే బయటకు వస్తాయి సరేలే నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే కాల్ కట్ చేస్తుంది ఇంకా చక్రధర్ అయితే ఇప్పటికీ పల్లవి నుంచి తప్పించుకున్నాను కానీ రేపన్నా పల్లవికి నిజం తెలుస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక చక్రధర్ అయితే కంగారు పడుతుంటాడు ఇక్కడ చూస్తే అవని అయితే ఇక మీనాక్షికి సేవలు చేస్తూ అమ్మా ఎన్ని రోజులు ఎందుకమ్మా మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు అసలు ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు నిన్ను చాలా రోజుల నుంచి ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను నువ్వు నాన్న గురించి అడిగిన ప్రతిసారి కూడా ఎందుకు కంగారు పడుతున్నావు అసలు నాన్న ఏమయ్యాడు ఎక్కడున్నాడు అసలు మనల్ని వదిలి నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా మీనాక్షి చాలా బాధపడుతూ అవనిని హత్తుకుంటుంది ఇక అవని అయితే అమ్మా ఏమైందమ్మా ఎందుకంతలా బాధపడుతున్నావు ఏం జరిగిందమ్మా అని అంటుంటే ఇక మీనాక్షి అయితే అమ్మా అవని నేను ఒక అతన్ని ప్రేమించి ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను అతనితో పెళ్ళైన తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా గడిచింది నా జీవితం తర్వాత నువ్వు పుట్టావు ఆ తర్వాత భరత్ పుట్టాడు ఇద్దరితో మేము చాలా సంతోషంగా ఉన్నాం కానీ అప్పుడే నా జీవితంలో ఒక పెను తుఫాను ఎదురైంది ఆయన ఒక పెద్ద కంపెనీలో పనిచేయడానికి వెళ్ళారు అక్కడ ఒక అమ్మాయి అంటే అదే ఆ కంపెనీ ఎండి కూతుర్ని ప్రేమించి నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు పైగా ఆయనకి పెళ్ళైన విషయాన్ని బయట పెడితే నన్ను చంపేస్తానని బెదిరించి నన్ను దూరంగా వదిలిపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక ఆ నీచుడి గురించి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నాన్న అంత పని చేశారా అని అంటుంటే వద్దమ్మా వద్దు పదే పదే ఆ నీచుణ్ణి నీ నోటితో నాన్న అని పిలవద్దు అట్లాంటి వాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతుంటే అమ్మా అసలు నాన్న ఎవరమ్మా ఎక్కడున్నారమ్మా అని అంటుంటే వద్దు అవని అట్లాంటి నీచుడి గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా కనీసం వాడి పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనికి చెప్పనని గట్టిగా చెప్తుంది ఒక్కసారిగా అవని అమ్మా నిన్ను అంతలా మోసం చేసి బాధ పెట్టిన వాణ్ణి అలా వదిలేసావా అమ్మా వాణ్ణి వదలకూడదు అతనికి కూడా బుద్ధొచ్చేలా చేయాలి కదా అని అంటుంటే ఇక మీనాక్షి అయితే వద్దమ్మా వద్దు నాకు నువ్వు భరత్ సంతోషంగా ఉండడం కావాలి మీరిద్దరినీ
సంతోషంగా చూసుకోవాలి, అంతే, నాకిక ఎవరితో అవసరం లేదు అని చెప్పి మీనాక్షి అయితే గట్టిగా చెప్తుంది. ఇక ఇంతలో భరత్ అలాగే ప్రణతి అయితే అక్కడికి వస్తారు. ఇక భరత్ అయితే మీనాక్షిని చూసి, అమ్మా, నీకోసం నేను ప్రణతి ఎక్కడెక్కడ వెతికాం, అయినా నువ్వలా ఎందుకమ్మా వచ్చేసావు అని చెప్పి ఇంకా భరత్ మాట్లాడుతూ ఉంటే మీనాక్షి, రేయ్, నువ్వు వస్తావని ఎంతగానో ఎదురు చూశాను, కానీ నువ్వు ఎప్పటికీ రాకపోవడంతో నేను వెతుక్కుంటూ నేనే వచ్చాను అని చెప్పి ఇంకా మీనాక్షి మాట్లాడుతుంది. ఇంతలో బయట నుంచి వచ్చిన రాజేంద్రకి ఇంకా పార్వతి, ఏవండి, ఎన్ని రోజులు అవని అనాథ కాదు అనాథని అందరూ అవనిని ఎగతాలు చేసేవాళ్ళు, కానీ అవనికి అమ్మ నాన్న అందరూ ఉన్నారండి అని చెప్పి ఇక పార్వతి చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర చాలా సంతోషంగా మీనాక్షిని చూడటానికి లోపలికి వస్తాడు. మీనాక్షిని చూసిన రాజేంద్ర మీనాక్షి అని అనడంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. రానున్న ఎపిసోడ్స్లో అసలు రాజేంద్రకి అలాగే మీనాక్షికి ఉన్న బంధం ఏంటి, అసలు మీనాక్షి రాజేంద్రకి ఏమవుతుంది, ఇదంతా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే